మల్టీనేషనల్ కంపెనీల మ్యాటర్ అటుంచితే మనోళ్ళేం తక్కువ తిన్నారా? పాలు, పండ్లు, నూనె, నెయ్యి మొత్తం కల్తీమయం. అడ్డగోలుగా సంపాదించేయాలి అన్న యావలో అవకాశం ఉన్నవాడు ప్రతి ఆహార పదార్థాన్ని కల్తీ చేసి పడేస్తున్నాడు. మరి కట్టడి చేయాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? కల్తీ నిరోధక చట్టాలు ఏం చేస్తున్నాయి? బిడ్డకు పాలు పట్టాలంటే భయం, అందులో ఏం కలిపారోనని. ఆరోగ్యం కోసం పండు తిందామంటే భయం, దాన్ని ఏ విషరసాయనంతో మగ్గబెట్టారో, పైన ఏ కెమికల్ పూశారోనని. పప్పు వండుకుందామంటే భయం, అసలది కందిపప్పు, రంగేసిన మరో రకం పప్పునని. చివరికి ఆకుకూర తిందామన్నా అనుమానమే, వాటిని ఏ మురుగునీళ్లతో పండించారోనని. అన్నంలో రుచి కోసం నెయ్యి వేసుకుందామంటే భయం, దాంట్లో ఏ జంతువుల కొవ్వు నుంచి తీసిన ఆయిల్ కలిపారోనని. ఇలా ప్రతిదీ మార్కెట్లో మన కంటికి కనబడుతున్న ప్రతి వస్తువు కల్తీ అయిపోతోంది. ఇళ్ల మధ్య మిక్సింగ్ సెంటర్స్ పెట్టి మరీ అసలుకు నకిలీకి తేడా లేకుండా మన ఆరోగ్యాన్ని మఠాష్ చేస్తున్నారు కల్తీగాళ్ళు. పాలలో నీళ్లు కలపడం అన్నది పాత మాట, పాలనే తయారు చేయడం అన్నది నేటి కల్తీ స్టైల్. లీటర్ పాలతో 10 లీటర్లు తయారు చేస్తారు వీళ్ళు. చిక్కదనం కోసం యూరియా, నురగ కోసం సర్ఫ్ కలుపుతారు. నీట్ గా ప్యాకెట్లలో నింపి హోటళ్లు, టీ దుకాణాలకు సరఫరా చేసేస్తున్నారు. పండ్ల విషయానికొస్తే ఎన్ని దాడులు చేసినా కార్బైడ్ మాఫియా మాత్రం తగ్గడం లేదు. మామిడికాయల్ని మగ్గబెట్టేందుకు ఇప్పటికీ చాలా మంది వ్యాపారులు కార్బైడ్ వాడుతున్నారు. అరటి పండ్లది అదే సీన్. ఇక ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అయితే మరీ ఘోరం. అవి ఎక్కువ రోజులు నిగనిగలాడుతూ కనిపించేందుకు పైన వ్యాక్స్ కోటింగ్ వేస్తున్నారు. ఒకప్పుడు ఆరోగ్యం కోసం పండ్లు తినమనేవారు, కానీ ఇప్పుడు పండ్లు తింటే ఆరోగ్యం ఏమవుతుందోనన్న బెంగ పట్టుకుంటోంది ప్రజలకు. ఇక పప్పుల కల్తీ గురించి మాట్లాడే పనే లేదు. ఏవో పిచ్చి గింజలకు కందిపప్పు కలరిచ్చేసి మార్కెట్లో పెట్టేస్తున్నారు. తీరా వినియోగదారులు కొనుక్కెళ్లి స్టవ్ మీద పెడితే గానీ విషయం తెలియడం లేదు. నెయ్యి, నూనెల కల్తీ ఇంకా దారుణంగా ఉంటుంది. పామ్ ఆయిల్, డాల్డా కలిపి నెయ్యిని కల్తీ చేస్తున్నారు. బ్రాండెడ్ నెయ్యి కంటే బాగా ప్యాక్ చేసి మార్కెట్లోకి వదులుతున్నారు కేటుగాళ్లు. వంట నూనెలో అయితే జంతు కళేబరాల నుంచి తీసిన ఆయిల్ ను కలుపుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఇదో కుటీర పరిశ్రమగా నడుస్తోంది. కాబట్టి మార్కెట్లో దొరికే వాటిల్లో మిల్క్, అలాగే ఈ చికెను, ఇదే కాకుండా మనం కందిపప్పులో కూడా కేసరపప్పు ఇట్లాంటివి ఏవో వేరే వేరే కలపడం అనేది జరుగుతూ ఉంది. దాని మూలంగా మనకి జాయింట్ పెయిన్స్ రావచ్చు, మనం అనేక రకాలుగా అంటే క్యాన్సర్కి సంబంధించినవి రావచ్చు. అలాగే వాటి కలర్ అంటే బాగా అట్రాక్టివ్గా కనిపించడానికి కందిపప్పుకి ఒక కలర్ కూడా కొడుతున్నారు. ఆ కలర్ మూలంగా క్యాన్సర్ రావచ్చు. ఇట్లాంటివి మనం టీ పొడి, కాఫీ పొడి, అందులో కూడా ఆకులు ఇట్లాంటివన్నీ కూడా కలుపుతా ఉన్నారు. ఇంత పబ్లిక్ గా జరుగుతున్నా సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులకు తెలియదా అంటే ఖచ్చితంగా తెలుసునన్న సమాధానం వస్తోంది. కావాలని వాళ్లు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కల్తీ ఆహార పదార్థాలు తిన్నవారు దీర్ఘకాలంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నది నిపుణుల మాట. అంటే మనం ఎక్కడా కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం చట్టం ఉంది, అలాగే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కానీ అవి కూడా అవినీతిపై అయిపోయి ఇన్స్పెక్షన్ అనేది కూడా ఉరికే వాళ్ళు డబ్బులు తీసుకోవడానికి చేసే ఇన్స్పెక్షన్స్, లేదా మనకి బయట రోడ్డు పక్కన అమ్మే వాటిని కూడా ఇన్స్పెక్ట్ చేయాల్సి ఉండి కూడా ఎవడో ఇన్స్పెక్ట్ చేయడం, ఇవి ప్రభుత్వ యంత్రాంగంలో ఒక ఫెయిల్యూర్. ఎందుకంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా తినేవాడు ప్రభువే తింటా ఉన్నాడు, డిపార్ట్మెంట్స్ అట్లాగే తయారైనవి, ఇంకా కల్తీ చేసేవాడు తింటానే ఉన్నాడు. జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు. వినియోగదారులు అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. కలర్ పప్పు మంచిది కాదు. ఇది మనం కాన్స్టెంట్గా ఇదే విధంగా మనం తింటుంటే ఇది కార్సినోజెనిక్, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కల్తీ ఆహార పదార్థాల విషయంలో ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కోకపోతే భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రేపటి తరమంతా చిన్నప్పటి నుంచే కల్తీ తిండి బారిన పడి సరిగ్గా సంపాదించే టైం వచ్చేసరికి పుట్టెడు రోగాలతో ఇబ్బందులు పడుతుంటే అది సమాజం మీద కూడా చెడు ప్రభావం చూపుతుంది. కల్తీ ఆహార పదార్థాల విషయంలో ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొనకపోతే భవిష్యత్ తరాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రేపటి తరమంతా చిన్నప్పటి నుంచే కల్తీ తిండి బారిన పడి సరిగ్గా సంపాదించే టైం వచ్చేసరికి
పుట్టెడు రోగాలతో ఇబ్బందులు పడుతుంటే అది సమాజం మీద కూడా చెడు ప్రభావం చూపుతుంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.